ఎట్లనో కూడా మార్గదర్శకం మీరు అప్పుడు ఉండాలని కోరుకుంటాను నేను. ఈ విషయాన్ని చెప్పడానికే వచ్చిన. తండ్రి ఇప్పుడు మన దగ్గర సామెత ఉంటుందన్న, చెట్టోటైతే ఇత్తోటి అవుతుందా, ఇత్తోటైతే చెట్టోటి అవుతుందా? బాపు ఆల్రెడీ అద్భుతమైన వారియర్. ఆయన తెలంగాణ గురించి పాట రాసినప్పుడు ఆయనకు సమకాలీకులుగా ఉన్నవాళ్ళు, ఆయనతో పాటు కలిసి ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, ఆయనతో పాటు ఉండి బతికిన వాళ్ళ టైం లైన్లో ఎవ్వరు కూడా తెలంగాణ గురించి పాట రాయలే. ఇది ఎవరు తక్కువ చేయడానికి చెప్తలేను నేను, ఏదో బాపుని ఎక్కువ చేయాలని చెప్తలేను నేను. ఆయనకు స్పృహ ఉన్నది, ఆ స్పృహ నీకు ఇన్బిల్ట్ వస్తుంది. వేప చెట్టుని ఎవరైనా వేపాకు తీసి నములితే చేదుగానే వస్తుంది భయ్య, కానీ దాంతోపాటు దాంట్లో నములుతూ ఉంటే తీయగా వస్తుంది అని చెప్తాడు వేమన. అట్లనే నీ లోపల నీ జీవితాన్ని చూసినామన్నా ఎంత 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 ఫీల్ అవుతాడు అన్న అంటే, ఎక్కడనో ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడితే ఎవ్వరూ మాట్లాడలేదు. ఎవరు అనే దాంట్లో నేను కూడా ఉన్నా, ఎవరినో నిందించడం కూడా కాదు, దీంట్లో నేను కూడా ఉన్నా. పృథ్వీ అన్న, నేను కూడా మాట్లాడలే. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు చాలా తీర్మానాలు చేసి, చాలా యుద్ధాలు చేసి, చాలా పోరాటాలు చేసి, చాలా పాటలు రాసి, వీలైనన్ని సభలకు తిరిగి మాట్లాడి వచ్చిన చైతన్యవంతులం నీ చుట్టూ ఉన్న వాళ్ళందరం. తెలంగాణలో ఉన్న చైతన్యం ఏదైనా ఉన్నది ఇప్పుడు సోషల్గా అంటే, ఉన్న చైతన్యం మొత్తం కూడా మళ్ళీ నీ చుట్టూ ఉన్నది ఏదో రూపంలో, పాట రూపంలో, ఆట రూపంలో, మాట రూపంలో, పత్రిక రూపంలో, ఛానల్ రూపంలో. ఏ రూపంలో చైతన్యం తెలంగాణలో పుట్టినా అది పృథ్వీతో కనెక్ట్ అయి ఉంటుంది. ఉండి మేము కూడా మాట్లాడడానికి కొంత వెనుక ముందు అయినాం. కానీ అన్న నిర్మోహమాటంగా నిలబడ్డాడు ఇక్కడ. నువ్వు నిలబడ్డప్పుడు నీ వెనకాల తెలంగాణ సమాజం అంతా నిలబడి ఉంటే చాలా బాగుండేదన్న. నేనేం చెప్తున్నా అంటే, మీకు సూటిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఒక విషయం అన్న. ఇంత స్పృహ ఉన్న మీరు, ఇంత చైతన్యం ఉన్న మీరు ఒక కుర్చీలో కూర్చుండి దాన్ని పంచడం అనేది చేస్తే చూడాలనే తమ్మునిగా ఒక స్వార్థంతోనే చెప్తున్నా తప్ప ఇది వేరే ఉద్దేశం ఏమీ లేదు దీంట్లో. మీరు ఖచ్చితంగా చేయాలి అన్న, మీరు రాజకీయం చేయాలి. రాజకీయంగా మీ సీటు కోసం మీరు ఫస్ట్